అమ్మగారిపల్లెలో ఈరోజు కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు కొంతమంది ప్రకటించుకొని ఆ గ్రామంలో తెలుగుదేశం పార్టీ లీడర్లు కలిసి నిన్నరించేటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు ఒక విపరీతమైనటువంటి ఈ యొక్క కార్యక్రమానికి ఆ గ్రామస్తులంతా కూడా ముక్త కంఠంతో ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వీడి తెలుగుదేశం పార్టీ పోతున్నారో అతనొక్కడే కాదు ఈ గ్రామంలో, ఈ గ్రామం అతనొక్కంది కాదు, మిగతా వాళ్ళమంతా మేము ఉన్నాము అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంఘీభావంగా గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇండ్లు వీళ్ళు వాళ్ళు లేకుండా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇండ్లకు బీగాలు వేసుకుని ఊరి బయటికి వచ్చి మేము సపరేట్ గా ఈరోజు డిన్నర్ పెడుతున్నామని చెప్పి వాళ్ళంతా వాళ్ళు స్వచ్ఛందంగా ఈ కార్యక్రమాన్ని పెట్టుకుని ఇక్కడ మమ్మల్ని ఆహ్వానించారు. ఇది నిజంగా వాళ్ళు ఇచ్చినటువంటి స్ఫూర్తి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక 1000 ఏనుగుల బలం. ఎందుకంటే ఇప్పుడు ఇటీవల కాలంలో తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్నటువంటి కొన్ని కార్యక్రమాల వల్ల ఆత్మస్థైర్యం దెబ్బతిని కొంచెం మెత్తగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కంతా కూడా ఇది ఒక స్ఫూర్తి. నిజంగా మనస్ఫూర్తిగా వాళ్ళని అభినందిస్తున్నాం. ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని జరగాల. ఈరోజు తెలుగుదేశం పార్టీ పులివెందుల నియోజకవర్గంలో కాదు, కడప జిల్లాలో కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తిగా బలహీనపడింది. బలహీనపడినటువంటి ఆ పార్టీని కొంతమంది వారి స్వార్థం కోసం, వాళ్ళ పదవుల కోసం, వాళ్ళకున్నటువంటి వ్యక్తిగతంగా ఆర్థిక లాభాల కోసం కొంతమంది చేసినటువంటి కొన్ని కార్యక్రమాలు విపరీతమైనటువంటి టెన్షన్కు దారితీస్తుంది. మేము ప్రజాస్వామ్యబద్దంగా అన్నీ జరగాల, ప్రజాస్వామ్యబద్దంగానే ఈ ఏరియాలో ఎన్నికలు జరగాలనేటువంటి పద్ధతిలో జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆయన అంచులు కానీ పాటిస్తూ ఉంటే ఒక కొత్త సాంప్రదాయాన్ని ఈరోజు తీసుకొని వచ్చారు. అది దేంతో పోలీసుల యొక్క బలంతో, కొంతమంది దండగుల యొక్క స్వార్థం కోసం. కానీ దీన్ని పూర్తిగా తిప్పికొడతాం. ఈరోజు ఈ కార్యక్రమం మాకు నాంది. ఈరోజు అమ్మగారిపల్లెలో ఉన్నటువంటి గ్రామస్తులు అన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు, కార్యకర్తలు వాళ్ళు ఇచ్చినటువంటి ఈ స్ఫూర్తి రేపు జరగబోయే పోరాటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు స్ఫూర్తిగా ఉంటుంది. ఈరోజు మీరు ఆ గ్రామంలో చూస్తే స్వచ్ఛందంగా ఎవడు ఏం చెప్పాల. అండ్ విచిత్రమైన పరిస్థితి ఏంటంటే నిన్న సాయంత్రం నుంచి పోలీసులు విపరీతమైనటువంటి ఒత్తిడి. ఈ పోలీసుల యొక్క వ్యవహారం ఏదో నాకు అర్థం కావడం లేదు. వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు గ్రామంలోకి వస్తున్నారు, వాళ్ళు రాని ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆ గ్రామంలో ఉండకూడదని చెప్పి మేము బయటకు వచ్చిపోతామంటే కూడా మీరు కార్యక్రమాలు చేయకూడదు, మీరు ఇళ్లలోనే ఉండాలా, మీ వాకిలు తెచ్చుకోవాలనేటువంటి ఒక సాంప్రదాయాన్ని కొత్త ఫోర్స్ గా తెరచాలని ప్రయత్నం చేశారు. కానీ ఎన్ని ఒత్తులు ఉన్నా కూడా ఈ గ్రామస్తులందరూ కూడా పూర్తిగా పోలీసులు పెట్టేటువంటి ఒత్తిళ్లకు లొంగకుండా మీరేంది మమ్మల్ని చేసేది, మీరేంది మమ్మల్ని ఆపేది, మేము స్వచ్ఛందంగా అడిగిపోతున్నామని ప్రతి ఒక్క ఇంటికి మీరు ఈరోజు ఆ గ్రామంలో పోయి చూస్తే తెలుస్తుంది. ఎవరైతే పార్టీ మారుతున్నారో ఆ యొక్క వ్యక్తికి సంబంధించిన 1-2 ఇళ్లు తప్పితే ఊర్లో ఉన్నటువంటి 100 ఇళ్లకన్నిటికీ కూడా డోర్ లాక్ చేసి వచ్చారు. ఇది మా పార్టీకి చాలా ఆత్మస్థైర్యాన్ని ఇస్తుంది. మనస్ఫూర్తిగా వాళ్ళని అభినందిస్తున్నా. వాళ్ళ కాదు, కడప జిల్లాలో కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాళ్ళు చూపించినటువంటి ఆదర్శాన్ని, వాళ్ళు చూపించినటువంటి తెంపును, వాళ్ళ తెగింపును ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్లో చూపించాలని చెప్పి కోరుకుంటున్నాం. జై జగన్.